మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీళ్ళకి రాజ్యపూజ్యము అవమానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రధానంగా మనం సంవత్సరం మొత్తానికి కూడా 4 గ్రహాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అవే గురు, శని, రాహు, కేతువులు. ఎందుకంటే ఇవి ఒకే రాశిలో ఎక్కువగా సంచారం చేస్తూ అంటే ఎక్కువ కాలం సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి, సో వీటిని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల వారికి కూడా శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. తులారాశిలోకి చిత్త 3-4 పాదాలు, అలాగే స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఈ యొక్క మనకి తులారాశిలోకి రావడం అనేది జరుగుతుంది. తులారాశికి రాశ్యాధిపతి వచ్చి శుక్రుడు. తులారాశి వాళ్ళకి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునేటప్పుడు వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. అంటే వీళ్ళకి ఆదాయం బాగానే ఉంది, ఖర్చు అంటే ఆదాయంలో సగానికి ఖర్చు ఉంది. అయితే మరి ఇక్కడ వీళ్ళకి అసలు ఈ సంవత్సరం వీళ్ళకి ప్రధాన గ్రహాల యొక్క సంచారం స్థితిగతులు ఎలా ఉన్నాయని చూసుకున్నప్పుడు గురువు మే 15 వరకు కూడా 15 నుండి భాగ్యస్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుందంటే ఇక్కడ వీళ్ళకి 9వ ఇంట్లో గురు యొక్క సంచారం అనేది ఉంటుంది. అలాగే శని మొత్తం సంవత్సరం అంతా కూడా 6వ స్థానంలో సంచారం చేస్తాడు. అలాగే రాహుకేతువులు కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ 18 నుండి కూడా పంచమ ఏకాదశ స్థానాల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గ్రహాల వల్ల ముందర సానుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమిటి అంటే వీళ్ళకి ముఖ్యంగా గురువు భాగ్యస్థానంలో మే 15 తర్వాత వరకు నుంచి ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఏదైనా పని చేయాలన్నా కూడా మంచి పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఏ పనిని ఎలా అయినా చేయాలన్న ఒక ప్రణాళిక, దానికి తగ్గ ఐడియాలు రావడం, ఇలాంటివన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి 6వ స్థానంలో శని సంచారం కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే కదా. కాబట్టి గత కొంతకాలంగా ఏవైతే వాళ్ళ యొక్క ఆలోచనల వల్ల కావచ్చు, వాళ్ళు చేసే పనుల వల్ల కావచ్చు ఇబ్బంది పడుతున్నారో ఆ పనులన్నీ పూర్తవడం, శత్రువులు మిత్రులు అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే చేసే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు, కృషికి తగ్గ గౌరవం, ఫలితాలు, ప్రమోషన్లు, అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం. గత కొంతకాలంగా అయితే కుటుంబ సభ్యుల్లో ఏమైనా చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్నా కూడా అవి తగ్గి మళ్ళీ అందరూ కలుసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, సమాజానికి కావచ్చు, ఇంట్లో వాళ్ళకి కావచ్చు, స్నేహితులకు కావచ్చు, బంధువులకు కావచ్చు తోచిన సహాయ సహకారాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. అలాగే ఏవైతే పరీక్షలు అంటే ఏవైనా ఉన్నత విద్య కోసం చేసే పరీక్షలు కావచ్చు, పోటీ పరీక్షలు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటిలో మంచి ఫలితాలు పొందడం, విదేశీ విద్య, దూర విద్య, స్కాలర్షిప్లకు సంబంధించి, లేదా కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవడం, ఇలాంటివి కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ పార్ట్ టైం జాబులు రావడం, లేదా నిరుద్యోగులు ఎవరైనా ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ కుటుంబ సభ్యులతో మంచి సత్ఫలితాలు అంటే మంచి సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయన్నమాట కుటుంబ సభ్యులతో. అలాగే ఇక్కడ శని భగవానుడు కూడా సంవత్సర ఆరంభం నుండి కూడా 6వ స్థానంలో సంచారం అనేది అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకుల పరంగా అంటే వాళ్ళు ఏదైనా ఉన్నత పదవులు ఆశించే వాళ్ళు ఉన్నా, లేదా ఏదైనా కొత్తగా పనులు చేపట్టాలి, నూతన పనులు కార్యక్రమాలు చేపట్టాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైనా మీ యొక్క సలహాలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మీరు ఇచ్చే సలహాలు కలిసి రావడం అనేది జరుగుతుంది. ప్రతి పనిని కూడా చాలా నిబద్ధతతో ఎంతవరకు న్యాయంగా ధర్మంగా చేయగలమో అని ఆలోచించి న్యాయ ధర్మాలు కూడా ఆలోచించుకొని పని చేయడం అనేది ఉంటుంది. అలాగే గత కొంతకాలంగా ఆరోగ్యపరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు కూడా తగ్గే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ
అంటే మనకి సంవత్సరం మొదలైన తర్వాత సంవత్సరం మధ్యలో కాస్త ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ఈ పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త ఎదురు వాళ్ళతో ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, పెద్దలతో మాట్లాడేటప్పుడు కానీ మాట్లాడిన విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతేగాని మాట్లాడేసి అయిపోయింది అనేది కాకుండా విషయాన్ని గుర్తుపెట్టుకోవడం. ఎందుకంటే భవిష్యత్తులో ఒక్కోసారి పాత విషయాలు ఎత్తే అవకాశం ఉంది కాబట్టి ఎవరితో మాట్లాడినా కూడా కొంచెం ఆచితూచి ఆ మాట్లాడిన దాన్ని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. అలాగే డబ్బుకు అంటే ఏదైనా ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. అలాగే ఎవరైతే ఈ యొక్క అక్రమ రవాణాలను కానీ, అక్రమంగా వచ్చే ఆదాయాలు కానీ, ఆకస్మికంగా అంటే ఏదైనా ఈ జూదాలు అవి ఆడినప్పుడు కానీ వచ్చే డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు పెద్దగా నిలవదు కాబట్టి అలాంటి వాటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ఇలాంటివి మంచిది కాదు. సినీ కళ, రాజకీయ రంగాల వారికి, వ్యాపారం, లలిత కళలు ఇలాంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. అయితే ఏకాదశ స్థానంలో ఈ కేతు యొక్క సంచారం అనేది కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరగబోతోంది. మనం చేసే పనుల్లో కూడా ఆశాజనకంగా ఉంటాయి. మీ ఆదాయం ఏదైతే ఉందో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో అనురాగాలు, ఆప్యాయతలు పెరుగుతాయి. వివాహం కాని స్త్రీ పురుషులు ఉంటే వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు, అలాగే ముఖ్యంగా ఏవైతే ఈ ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు అనుకూలాన్ని ఇస్తాయి. అంతే, పూర్తిగా అనుకూలాన్ని మాత్రం ఇవ్వవు. అలాగే ఇక్కడ ఎవరైతే అక్కా చెల్లెలు, అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ప్రభావం అనేది వాళ్ళ మీద, అంటే మీరు చేసే పనులు ప్రభావాలు వాళ్ళ మీద పడ్డం అనేది జరుగుతుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సంవత్సరం మధ్యలో ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించుకోవాలి. మొత్తం మీద ఈ యొక్క తులారాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఆరోగ్య విషయాలు మధ్యలో జాతకాన్ని చూసుకుంటూ ఉండడం ద్వారా మిగతా అన్ని విషయాలు కూడా కొంత వీళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. కానీ ప్రతిదాన్ని కూడా దైవ సంబంధంతో చేయడం ద్వారా బలం అనేది ఎక్కువగా చేకూరుతుంది. కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క ప్రభావం ముఖ్యంగా అంటే గణపతి ఆరాధన అనేది వీళ్ళకి చాలా అవసరం. అలాగే అయితే మరి గణపతి ఆరాధన అవసరము అని అనుకుంటే వీళ్ళకి దీంతో పాటుగా అంటే ఉత్తి గరిగితోనే పూజ చేయడమా అంటే ఇక్కడ రావి ఆకు మీద ప్రతి బుధవారము కూడా మట్టి దీపాన్ని పెట్టి గణపతి దగ్గర చేయడం ద్వారా కూడా సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఎందుకంటే లాభస్థానంలో కేతు ఉన్నాడు కూడా మరింత లాభం అనేది చేకూరుతుంది. పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం కాబట్టి ప్రతిరోజు కూడా ఓం దుర్గాయే నమః అనే నామాన్ని చదువుకుంటూ ఉండడం, అలాగే దుర్గా స్తోత్రాలను పారాయణ చేసుకుంటూ ఉండడం, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం అనేది ఉత్తమమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు వరకు మనం ఏవైతే ఈ యొక్క పరిహారాలు చెప్పుకున్నామో ఇవి పాటించడం ద్వారా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి ఈ యొక్క సత్ఫలితాలు మరింత మెండుగా ఉండడాన్ని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఆదాయ వ్యయాలు, అలాగే మనము రాజ్యపూజ్యము, అవమానాలు, వీటికి సంబంధించిన పరిహారాలు, అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఎటువంటి ఫలితాలు పొందుతారు, అంటే మంచి ఫలితాలు ఎలా పొందుతారు అనే విషయాన్ని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. అయితే ఎప్పుడూ మనం చెప్పుకునేదే ఈ ఉగాది ఫలితాలు అనేవి కేవలం మనకి వర్తమానం ప్రకారం అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు మాత్రమే. మనకి ప్రతి వ్యక్తికి కూడా తన పుట్టిన సమయానికి సంబంధించి ఒక జాతక చక్రం ఉంటుంది. ఆ వ్యక్తిగత జాతకానికి సంబంధించి రిజల్టు దీంతో కంపేర్ చేయడానికి ఉండదు. ఇది మనకి ఈ గోచార ఫలితాలే మనం పుట్టిన సమయానికి ఉన్న జాతక ఫలితాలు, అంటే వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఫలితాలు రెండు కాస్త కొంచెం వేరుగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం సమన్వయం చేసుకుని ఈ పుట్టిన సమయానికి ఉన్న జాతకం జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఇవన్నీ చూసుకోవాలి. అలాగే ఈ వర్తమాన ప్రకారం అంటే మనం ఈ సంవత్సర ఫలితాలను కూడా చూసుకుని ఏ సమయానికి ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవడం ద్వారా మనకు వచ్చే నష్టాన్ని తగ్గించుకుని, అలాగే మనకి ఎక్కడైతే ఏ వ్యాపారం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి
ఈ సమయంలో మనం ఈ పనులు చెయ్యొచ్చా చెయ్యకూడదా, దీనివల్ల మనకి అవమానం ఎంత, నష్టం ఎంత, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా సరైన ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతకాలకు ఎవరైనా కావాలి అనుకుంటే మాకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతక ఫలితాలు కూడా మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మరిన్ని వీడియోలు మీకు కావాలని కోరుకుంటే నోటిఫికేషన్ ద్వారా బెల్ ఐకాన్ చేయడం ద్వారా మీకు మరిన్ని నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.